నా ప్రాణం పోయినా సరే నేను అల్లెంగచ్చాను అన్న పేతుడు యేసు ప్రభువు శిలువ మోస్తుండగా ఆయన పడేటువంటి బాధలు, ఆయన పడుతున్న శ్రమలు, ఆయన అనుభవిస్తున్న దెబ్బలు అదంతా చూసి భయపడ్డాడు. ఒకవేళ నేను కూడా శిష్యులని తెలిస్తే నన్ను కూడా సిలువ వేస్తారేమో అనుకున్నాడేమో, నన్ను కూడా హింసిస్తారు అనుకున్నాడేమో, కొడతారు అనుకున్నాడేమో, భయపడ్డాడు అని దూరముగా వెంబడించిన ఆయన సిలువ మోస్తున్నాడు, పేతురు దూరంగా వెంబడిస్తున్నాడు. అది చలికాలం. కొంతమంది చోట చలి కాచుకున్నప్పుడు ఒక అమ్మాయి చూసి పెట్టుకుని, పేతురు నువ్వు పేతురులాగా మన శిష్యులు ఒకలాగా ఆయనతో కలిసి ఉంటాను చూసాం, యేసు ప్రభు శిష్యుడు కదా అని అడిగాను. ఎప్పుడన్నా మాట చేశాను, యేసు ప్రభు ఆయన ఎవరు నాకు అసలు తెలియనే తెలియదు. ఏ హృదయంలో పేతురు అబద్ధపు హృదయం. ఈజ్ అ లయర్. నేను ఎరుగనని నేను చెప్పను నా ప్రాణం పోయినా సరే నా పేతురు సింపుల్గా ఆయన ఎవరో నాకు తెలియదు. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకొక బాబు, నువ్వు ఆయన శిష్యుడు ఒకడో కదా, నేను చూశాను చాలాసార్లు, ఎవరు ఆయనకి నాకు సంబంధం, ఆయన ఎవరో నేను మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ ఒక పాప అడిగింది, నిజంగానే ఆయన శిష్యుడే. మూడోసారి ఒక పేరు అన్నాడు, అమ్మాయి నువ్వు చెప్పేది నాకు తెలియదు, నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు, యేసు ప్రభు నాకు తెలియనే తెలియదు. అందుకని ఆ మనిషిని నేను ఎరుగదని చెప్పి శపించుకోవటం, ఒట్టు పెట్టుకోవటం మొదలుపెట్టిన వెంటనే కోడి కూస్తుంది. తను శపించుకున్నాడు. ఆయన ఎవరు నాకు తెలియదు, అసలు రాకానికే సంబంధం లేదు, దేవుడితో అమ్మతో నా తోడు నీతో నమ్మ. చూసారా అబద్ధపు హృదయం. వెంటనే కోడి కూసింది. యేసు ప్రభు అలా పేతురు వైపు చూశాడు. పేతురు ఉడికిపోతూ యేసు వైపు చూశాడు. యేసు చూసిన చూపు ఆయన గుండెలో గుచ్చుకుపోయింది. ఏం చేసాడు తెలుసండి? ఇప్పుడే మనం చూసినట్లయితే 26 వచ్చింది. కనుక కోడి కూయకము నీవు నన్ను ఎరుగదని ముమ్మారు చెప్పేదాన్ని యేసు తనతోనైన మాట పేతురు జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇంగ్లీష్ బైబిల్లో ఏ రాశారు తెలుసా? పీటర్ went out and wept bitterly. Peter wept bitterly. అంటే వెలుపలికి వెళ్ళి పెద్దగా బోరేది. ఎందుకు? అబద్ధం ఆడింది. ఎవరైతే అంగీకరించి నమ్మి బలపరచాడో ఆయన ఎవరో నాకు తెలియనే చెప్పావు అబద్ధం అనేటువంటి పేతురు. దేవుడు తన వైపు చూసినప్పుడు తన పాపాన్ని తెలియజేసినప్పుడు, అబద్ధాన్ని తెలియజేసినప్పుడు అబద్ధాన్ని నేర్పించింది. సంతాపపడి ఏడ్చి దాంట్లో ఏమనుకుంటుంది? రిపెంటెన్స్. ప్రభువా నన్ను క్షమించు, 3.5 సంవత్సరాలు నీతో ఉండి నీ సేవలో ఉండి అద్భుతంగా చూసి నీ ఓదలు విని నీ శిష్యుడిగా ఉండి నన్ను ఎంతో ప్రేమించిన వాడు, మరి అలాంటి వ్యక్తిని నేను నిన్ను ఎంత అవమానించాను అనుకుంటున్నాడు, నన్ను క్షమించు ప్రభువా అని వేడుకున్నప్పుడు వెంటనే ప్రభు క్షమించడం గమనించాలి. ఆ తర్వాత మళ్ళా చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురు ప్రత్యక్షమై పేతురు అసహించుకోలేదు, ప్రభు బలపరచాడు. పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. 3 సార్లు. ఎందుకు 3 సార్లు అబద్ధం అంటే జ్ఞాపకం చేయడానికి గుర్తుగా ఆయన 3 సార్లు ప్రభు ఆయన బలపరిచి ధైర్యపరచడం. ఆ తర్వాత ఆత్మచేత అభిషేకించబడి ఎన్ని అద్భుతంగా పేతురు చేశాడో మన అపోస్తల కార్యాలయంలో చూస్తున్నాం. ఆయన అబద్ధం హృదయం ఏమైపోయిందండి? కొంచెం అయిపోయింది. ఆయన అబద్ధం అంతా కూడా తీసివేయబడింది.
కారణం ఏంటి? దేవుని సన్నిధిలో తను తాను ఒప్పుకున్నాడు, అయ్యా నేను పాపిని అబద్ధకుడు క్షమించు. మరి యూదా ఉన్నాడు కదండి, యూదా కూడా తప్పు చేసింది. యేసు ప్రభు పడినటువంటి ఆ శ్రమను చూసి, ఆ హింసలు చూసి, ఆ కష్టాలు చూసి ఇది నా వల్లనే కలిగిందని చెప్పి బాధపడి బయటికి వెలుగుపోయి పశ్చాత్తాపడ్డాడు. ఉద్రేకములు చేసి తను తాను ఉడివేసుకుని చదువుకున్నాడు. పేతురుకు యూదా చాలా తేడా, ఇద్దరు శిష్యులు. పీటర్ రిపెంటెడ్, వాడని పశ్చాత్తాపడ్డాడు. పేతురు క్షమించడు. జూడాస్ ఈ డి నాట్ రిపెంట్, ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఉద్రేకం చెందాడు. ఉద్రేకం ఏదో చేసుకున్నాడు, చేయకూడదు. ఆయన కూడా ప్రభావ క్షమించమని అడిగితే అప్పుడు క్షమించారు. దేవుని కనికరం మనం ఎప్పుడు బతుకుతామంటే పేతురు వలె తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు పేతురు వలె పశ్చాత్తాపడి ఏడ్చి దేవుని కృపగా కనిపెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన క్షమించే దేవుడు, హృదయాన్ని పవిత్రపరిచే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత దినాలు పేతురు అంతగా అద్భుత కార్యాలు చేసే ప్రభు నామమును మనం చూస్తున్నాం. అబద్ధపు హృదయం మంచి హృదయంగా మార్చబడింది. ఎప్పుడు ఆ హృదయాన్ని దేవుడికి సమర్పించు. అందుకే చెప్పబడ్డాడు, నా కుమారుడా నీ హృదయం నాకు యాకోబు మోసపు హృదయాన్ని దేవుడు బాగు చేశాడు. అబద్ధ హృదయాన్ని పేతురు హృదయాన్ని దేవుడు